తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సినీ ప్రముఖులు ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో స్థితిగతులు మార్చడానికి కీలక ప్రాధాన్యత ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ఆయన అభివర్ణించడం జరిగింది. అదే సందర్భంలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ప్రస్తుత ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధించాలనే ఒక సదుద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ను ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చారని ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు ప్రైవేట్ వ్యవస్థ ప్రభుత్వ రంగాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేయాలని, ప్రభుత్వ విద్యను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలిచి పేద ప్రజల అభ్యున్నతి కోసం, వారి ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేశారని ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ మారిపోయినటువంటి సందర్భంలో ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. పేద విద్యార్థులు ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయిలోకి రావాలంటే ఇంగ్లీష్ మీడియం విద్య అత్యవసరమైనటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆర్ నారాయణమూర్తి కీలకంగా వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం ను కూడా పాఠశాలలో ప్రవేశపెట్టాలి, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేయాలి. అప్పుడు మాత్రమే పేద విద్యార్థులు సామాజిక అంతరాలను తొలగించుకొని ఉన్నత స్థాయిలోకి వస్తారంటూ ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యానించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధంగా అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా కొనసాగించాలి. ఇంగ్లీష్ లో విద్యార్థులు చదువుకున్నప్పుడే ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీ పడగలరు, వారి సామాజిక అంతరాలు తొలగిపోతాయి, సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు నమ్మారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని చాలా మంది విద్యావేత్తలు కూడా ఒక విప్లవాత్మక సంస్కరణగా పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము చేయలేని విధంగా, ఆలోచించలేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రాధాన్యతను గుర్తించి, అది కూడా ఇంగ్లీష్ మీడియం విద్యా ప్రాధాన్యతను గుర్తించి పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం విద్యలో విద్యను అభ్యసించాలి, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి. ప్రపంచమే కుగ్రామంగా మారినటువంటి సందర్భంలో అంతర్జాతీయ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే విద్యార్థులు ఆర్థికంగా ఎదగగలుగుతారు, సామాజికంగా వారి పేదరికం తొలగిపోతుంది, సామాజికంగా అంతరాలను అధిగమిస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆలోచించారు. విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విద్యావేత్తలు, మేధావులు, సంఘ సంస్కర్తలు అభినందిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చారు. ఇది భావి తరాలకు సంబంధించినటువంటి సంస్కరణ, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంస్కరణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణ ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఆ సంస్కరణను ఏ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా పార్టీలతో సంబంధం లేకుండా కొనసాగించాలి. అప్పుడు మాత్రమే ఈ దేశం, ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది. అంతేకాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కదా అని పక్కన పెడితే ఖచ్చితంగా భావి తరాలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.